కుంభరాశి వారికి ఆరోగ్య విషయ వ్యవహారాలలో కాస్తంత నిదానం అవసరం. ఎన్నో విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ మంచి వైద్యులు దొరక్క, ట్రీట్మెంట్ దొరక్క, సమయానికి అనుకున్న విధంగా మార్పు రాక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం నెగ్లిజెన్సీ పనికిరాదు. భయాందోళన, ఇన్స్ట్రుమెంట్స్ గా పాల్పిటేషన్స్ వచ్చినట్టుగా ఒక రకమైనటువంటి పాటను, కొద్దిగా అభద్రతా భావము, కంగారు పడిపోవడము, ఈ రకమైనటువంటి స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి వీటి గురించి చెప్పి ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ తీసుకుంటే అన్ని విధాల మంచిది. అంటే ఫిజికల్ గాను మెంటల్ గాను రెండు విధాలుగాను డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. విపరీతమైనటువంటి కోపము, ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. అంటే వాళ్ళ ప్రవర్తన బాలేదనో, వాళ్ళను బాగు చేయాలన్న ఆలోచన, మీకున్నటువంటి మంచి ఆలోచనే, మీకున్నటువంటి మంచి నిర్ణయమే, చేరదీసి సాకుదాము, ఇంతమందిని చేరదీశాము, నిలబెట్టాము, వీడొక్కడు మనకేం ఎక్కువ అవుతాడు అన్న ఆలోచనలు ఉంటాయి. కానీ అయిన వాళ్ళు ఇలాంటి వ్యక్తులతో మాత్రం ప్రస్తుతానికి మీరు దూరంగా ఉండండి. కొన్నాళ్ళు గడిచిన తర్వాత అప్పుడు విషయాలను, అప్పుడున్నటువంటి పరిస్థితి నిమిత్తం ఆలోచన చేయగలరు. ఇప్పుడు తొందరపడి మాత్రం ఎలాంటి కొత్త బాధ్యతలను మీద వేసుకోవద్దు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు అవసరం. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీరు ఊహించినటువంటి కొత్త గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. క్రియేటివిటీ లెవెల్స్ మరింతగా పెరుగుతాయి. మీకున్నటువంటి కొన్ని అలవాట్లను మీ వాళ్ళకు నేర్పాలని చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. స్త్రీలకు ఈ వారం ఉద్యోగరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. విదేశాలు వెళ్లాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. అమెరికా వైపు మాత్రం కాదమ్మా, మరీ అంత అప్పు పెట్టి నిండా మునిగిపోవద్దు. అది చాలా తెలివి తక్కువతనము. చెప్పలేక చెప్తున్నాను ఈ విషయము. చెయ్యండి అప్పు, ఓ 10ో 10కో చెయ్యాలి, కాలక్షేపంగా అయినా అది తీర్చేసేటట్టు ఉండాలి. అంతేగాని జీవితం అంతా శ్రమించినా కూడా అది తీర్చలేనంత అప్పు తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఏముంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అయితే బాలేదు. జన్మజాతకంలో మంచి బలం ఉండి అటే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే మినహాయించి ఇతర అవకాశాలు ఏమైనా ఉంటే గనక మంచి ప్రయత్నం చెయ్యండి, బాగుంటుంది. కాస్తంత ప్రశాంతమైన వాతావరణము, ఎకనామికల్ గా బాగుండేటట్టుగా ఈ విదేశీ ప్రయత్నాలు, ఆలోచనలు ఉంచుకోగలిగితే మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. ఉన్న వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. మధ్యవర్తులు సరైన ధర, గిట్టుబాటు ధర తీసుకురారు. ఏదో వాళ్లే వాల్చుకోవాలన్న ఆలోచనలతో రకరకాలైనటువంటి మాటలు చెప్పడము, బాలేదంటము, ఇప్పుడు గిరాకీ లేదని చెప్పడము, ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యవర్తులను మార్చి పునర్ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. కాస్తంత అపోహ, అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. భయం విడిచిపెడితేనే మనం గెలవగలుగుతాము, మనం ఏదైనా సాధించగలుగుతాము. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, 100కు 99 రాకపోతే ఏం పరిస్థితులు చేదాటిపోతాయి అంటాను. ఇవంతా కాదు. మనకి సబ్జెక్ట్ ఉందా లేదా, మనకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఇది గ్రహించి మెలగండి. మీరు చాలా మంది ఎగ్జామ్స్లో పాస్ కాని వాళ్ళు, క్వాలిఫైడ్ మార్కు రాని వాళ్ళు కూడా పెద్ద పెద్ద విద్యా సంస్థలు పెడుతున్నారు. కొన్ని 100ల మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఎగ్జామ్స్ పాస్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. అంటే మనకేదో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో లిటిగేషన్ ఉంది, జన్మజాతక రీత్యా అది సహకరించడం లేదు, అంత మాత్రమే. బట్ కానీ తద్వారా వచ్చే ధనం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వృత్తి వ్యాపారం కావచ్చు, అది మాత్రం ఎవరు తిరస్కరించలేరు. మనకి నాలెడ్జ్ ఇంపార్టెంట్, అది గ్రహించి మెలగండి. క్రియేటివిటీ స్కిల్స్ మరింతగా పెరుగుతాయి. సంగీత సాధన చేసుకోగలిగితే విశేషమైనటువంటి అవకాశాలను అందుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి.
భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవారు అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో గుగ్గిలం పొడితో ధూపం వేయండి.